హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కొత్తగా దేవుడిని సృష్టించడం ఎలా? ఈ క్వశ్చన్ వెరైటీగా ఉంది కదా. మామూలుగా అయితే దేవుడు మనుషుల్ని సృష్టించాడు అంటారు, కానీ వాస్తవం ఏంటంటే మనిషే దేవుడిని సృష్టించాడు అని చెప్పేసి అనేక మంది ఈ శాస్త్రవేత్తలు, హేతువాదులు, భౌతికవాదులు, అనేక మంది మానవవాదులు అంటూ ఉన్నారు. సో ఈ రెండిట్లో ఏది నిజమంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న వచ్చినట్టే ఉంటుంది. సో దేన్ని ముందనేది తేల్చలేము, అది ఇక సాగుతూ ఉంటుంది. ఎవరికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఎవరికి సంబంధించిన సారస్వతాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇది ఒక చర్చ రూపంలో సాగుతూనే ఉంటుంది సృష్టి ఉన్నంతకాలం. సరే, దీన్ని ఇలా ఉంటే అనేక దేవుళ్ళు సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దానికి ఒక దేవుడు కాదు 100 మంది దేవుళ్ళు తయారైన పరిస్థితి కూడా ఉంది. కొన్ని మతాల్లో కోట్ల మంది దేవుళ్ళు తయారైన పరిస్థితి ఉంది. ఇది కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. దేవుళ్ళ రూపురేఖలు, దేవుళ్ళ సారస్వతాలు, దేవుళ్ళ చరిత్రలు కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇది నాగరికతలో ఆ పరిణామ క్రమంలో భాగం. ఒక చెట్టు విత్తు నాటితే చెట్టుగా ఎలా ఎదుగుతుందో అదేవిధంగా పరిణామ క్రమంలో కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు అలా పెరిగి పెరిగి ఈ విధంగా అవుతుంటాయి. ఇదంతా ఇలా ఉంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగానో లేకపోతే మరో విధంగానో కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడా లేని ఒక దేవుణ్ణి సృష్టించి ఆ దేవుడికి గుడి కట్టాడు. ఇది షాకింగ్ విషయం. అయితే ఈ దేవుణ్ణి చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇది మన తమిళనాడులోనే జరిగింది. సో ఈ కథ ఏంటి, అసలు తమిళనాడులో అతను ఏం చేశాడు ఏంటనేది చూద్దాం. ఈ మధ్య మనం గతంలో ఒక 7 నెలల క్రితమేమో ఒక సినిమా, అమెరికన్ సినిమా పీకే, అందులో దేవుణ్ణి ఎలా క్రియేట్ చేస్తారు, జనాలు ఎలా మొక్కుతారు అనేది ఒక సన్నివేశం ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర పెట్టేసి దానికి టెంకాయ కొట్టి ఒక బొట్టు పెడతాడనమాట. సో దాంతో జనాలందరూ అలా అక్కడికి వచ్చేసి ఏ దేవుడు, ఏం పేరు, ఏం చేస్తాడు అనేది కూడా ఆలోచించకుండా మొక్కుతుంటారు. అంటే ఇది ఒక మతానికి సంబంధించిన సెటైర్ అని కాదు, మనుషుల్లో ఉండే మూఢ విశ్వాసానికి సంబంధించిన సెటైర్. మనకు నచ్చిన దేవుడిని మనం కొలుస్తాం, కాకపోతే ఆ దేవుడు ఏంటి అనే ఒక దానికి సంబంధించిన మినిమం ఒక కామన్ సెన్స్, మినిమం సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా. ఆ ప్రయత్నం కూడా చేయరు అనేది ఆ సినిమాలో ఒక సెటైర్ అనమాట. మనం తర్వాత చూసుకున్నా కూడా ఈ మధ్య కాలంలో కూడా అనేక మంది బాబాలు వాళ్ళు చేసే విన్యాసాలు చెప్పనలవి కానివే, వాళ్ళ మీద కేసులు ఉన్నా, వాళ్ళు ఎన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్నా ప్రజలు వెళ్తూనే ఉంటారు. ఇది ప్రజలకు ఉన్న ఒక విధమైన జాడ్యం అనమాట, ఒక మాస్ హిస్టరీ అనొచ్చు దీన్ని. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకుందామని ప్లాన్ చేశాడా లేకపోతే గిన్నిస్ రికార్డులు కొడదామని ప్లాన్ చేశాడో తెలియదు, కానీ తమిళనాడుకు చెందిన సేలం జిల్లాలోని ఒక ఊరిలో ఒక అతను ఏం చేశాడంటే ఒక దేవుడిని సృష్టించి గుడి కట్టాడు. ఆ దేవుడు ఎవరంటే ఏలియన్. ఒక ఏలియన్స్ అంటే మనం ఏం చేస్తాం, గ్రహాంతర జీవులు. వాటిని మనం ఎలా చూస్తాం, హాలీవుడ్లో సినిమాల్లో చూసినట్టుగా, స్పీల్బర్గ్ సినిమాల్లో కావచ్చు, లేకపోతే జేమ్స్ కెమెరూన్ సినిమాల్లో కావచ్చు. ఇలాంటి సినిమాల్లో మనం కొన్ని విచిత్రమైన ఏలియన్స్ని చూస్తుంటాం. వార్ ఆఫ్ ది వరల్డ్స్, లేకపోతే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్, లేకపోతే అవతార్, జేమ్స్ కెమెరూన్ అవతార్. ఇవన్నీ కూడా గ్రహాంతర జీవులు. మనలాగే మనుషుల్లాగే మాట్లాడుతూ లేదా మనుషుల్లాగే బిహేవ్ చేస్తూ, మనకన్నా టెక్నాలజీ కలిగి ఉండి లేదా మనకన్నా కాస్త టెక్నాలజీ లేని పరిస్థితుల్లో ఉండి, ఈ విధంగా రకరకాలుగా వాటి జీవితం దాదాపు మన జీవితాలను పోలి ఉంటుంది సినిమాల్లో. అయితే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ప్రకారం కూడా, సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం, స్టీఫెన్ హాకింగ్స్ కావచ్చు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా మనకన్నా తెలివైన లేదా మనకన్నా తెలివి తక్కువ గ్రహాంతర జీవులు అయితే ఈ విశ్వంలో ఎంతో ఉన్నారు. ఈ విశ్వం మొత్తంలో మన భూమి లేదా మన సౌరమండలం కేవలం ఒక చిన్న చిటికెన వేలంతా. అఖండమైన అనంతమైన ఈ విశ్వంలో మరొక యూనివర్స్లో ఇది ఉంటుంది. మన సౌర కుటుంబం ఎలాగైతే ఉందో ఇలాంటి అనేక సౌర కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి అనేక చంద్రుల్లో ఉన్నారు, ఇలాంటి అనేక భూములు కూడా ఉన్నాయి. సో వేరే సౌర కుటుంబాల్లో ఈ విధంగా ఉండుండొచ్చు, వేరే యూనివర్సెస్ అవి. సో ఈ థీమ్ ప్రకారం చాలా సినిమాలు కూడా వచ్చాయి. అవెంజర్స్ ఇలాంటి సినిమాలు కూడా మీరు చూసే ఉంటారు. సో ఇది దీనికి సంబంధించిన హిస్టరీ. సో దీన్నే బేస్ చేసుకొని అక్కడ గ్రహాంతర జీవులు ఉన్నాయి అంటే వాటికంటూ కొంత శక్తియుక్తులు ఉంటాయి కాబట్టి అవి మనకన్నా గొప్పవి కాబట్టి అవి మనకు దేవుడే అన్నట్టుగా ఈ తమిళనాడుకు చెందిన వ్యక్తి భావించి అతను గుడి కట్టేశాడు. అది కూడా వాటి పర్మిషన్ తీసుకుని కట్టాడట. ఇది ఇక్కడ జోక్. సో అతను ఏమంటున్నాడంటే, నేను ఏలియన్స్ తోటి మాట్లాడాను, నేను ఏలియన్స్తో కమ్యూనికేషన్లోనే ఉన్నాను, సో అవి నాకు పర్మిషన్ ఇచ్చాయి నీ గుడి కట్టుకోమని చెప్పి, అందుకే నేను కట్టాను అని చెప్పేసి అతను చెప్తున్నాడు. అతని పేరు లోకనాథ్ అనమాట. సో ఈ లోకనాథన్ అనే వ్యక్తి తన ఒక 3 ఎకరాల స్థలంలో ఓ గుడిని నిర్మించేశాడు. ఆ గుడిలో 11 అడుగుల కింద ఏదైతే సెల్లార్ ఉంటుందో ఆ సెల్లార్లో శివుడు, పార్వతి, మురుగన్, కాళీమాత, వీరితో పాటు ఏలియన్, సో ఈ విగ్రహాలన్నీ పెట్టి దేవుళ్ళుగా కొలుస్తున్నాడు. సో ఏలియన్ అతను తయారు చేసిన విధానం కూడా చూస్తే ఆ విగ్రహం రూపము స్పీల్బర్గ్ సినిమా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సినిమా మీరు చూసే ఉంటారు. అది 90sలో చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన సినిమా, ఆస్కార్ అవార్డులు కొట్టిన సినిమా. ఆ సినిమా స్ఫూర్తితో కూడా వేరే సినిమాలు కూడా మన ఇండియాలో వచ్చాయి. కోయిమిల్గయాలో ఆ గ్రహాంతర జీవి కావచ్చు, ఇట్లా ఈ విధంగా. సో ఆ సినిమాలో ఒక గ్రహాంతర జీవి ఉంటుంది. ఆ గ్రహాంతర జీవి డిజైన్ని తీసుకొని అతను రూపొందించి పెట్టాడనమాట.
అలాగే కొన్ని సినిమాల్లో స్పీల్బర్గ్ సినిమాలే ఇండియానా జోన్స్లో కావచ్చు, కొంత గ్రహాంతర జీవులకు సంబంధించిన ఒక డిజైన్ ఉంటుంది. అదంతా కూడా ఆ డైరెక్టర్ క్రియేషన్ అనమాట. నిజానికి వాటిని ఎవరూ చూడలేదు. సో ఆ డైరెక్టర్ ఏదో కొన్ని ఆలోచించుకొని క్రియేట్ చేశాడు. ఆయన ఆలోచనలో కూడా గమనిస్తే ఆ డైరెక్టర్ ఇంత గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట స్పీల్బర్గ్ గారు. సో అది నేను విన్నది చూసింది ఏంటంటే, ఐన్స్టీన్ ఫేస్ ఉంటుంది కదా, ఆయన ఫేస్ నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకొని, అలాగే మనిషి కోతి నుంచి వచ్చాడంటారు కదా ఏప్స్, సో ఆ ఏప్స్ నుంచి కొన్ని ఫీచర్స్ తీసుకొని ఇట్లా ఒక గ్రహాంతర జీవిని డిజైన్ చేశారనమాట. సో దాని వాయిస్ని కూడా కొంత మార్చి డిఫరెంట్గా ఏదో జంతువుల వాయిస్ లాగా పెట్టి ఒక టైప్లో చేసి దాన్ని ఆయన సినిమాలో చూపించడం జరిగింది. అది చాలా పాపులర్ అయిపోయి ఎంత నమ్మారంటే జనాలు, నిజంగా గ్రహాంతర జీవులు అంటే ఇలాగే ఉంటాయేమో అని నమ్మిన పరిస్థితి ఉంది. సో ఆ విధంగా గ్రహాంతర జీవిని ఆయన సినిమాలో చూపిస్తే చివరికి ఈయన ఏం చేశాడంటే, ఈ లోకనాథన్ అనే వ్యక్తి గ్రహాంతర జీవి అంటే ఇలాగే ఉంటుంది కదా అని ఆయన కూడా భ్రమించి ఆ విధంగా తయారు చేసి పెట్టాడు. ఇది పరిస్థితి. సో ఆయన చేసిన బొమ్మను బట్టి చూస్తే ఈయన గ్రహాంతర జీవులతో కమ్యూనికేషన్లో ఉన్నది అబద్ధం అని తేలిపోతుంది. మరి అని ఈజీగా తెలిసిపోతుంది. పైగా ఆయన చెప్పడం ఏంటంటే, గ్రహాంతర జీవుల దగ్గర ఒక రేడియేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోవాలంటే మనం అరిటాకులు చుట్టుకొని వెళ్ళాలి అంట. రేడియేషన్ని అరిటాకులు చుట్టుకొని కంట్రోల్ చేయడం అనే కాన్సెప్ట్ మరి ఆయనకు మరి ఎక్కడ తట్టిందో ఏంటో తెలీదు. సో ఈ విధంగా చెప్తున్నాడు. ఇట్లా ఈయన పిచ్చిగా ఈయన మాటలు ఉన్నాయి గమనిస్తే. కాకపోతే నీ ప్రపంచంలో ఏలియన్స్కి గుడి కట్టిన మొట్టమొదటి వ్యక్తి నేనే అని చెప్పేసి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. దీన్ని బట్టి గమనిస్తే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, కేవలం ఏలియన్స్కి గుడి కట్టాను అన్న క్రెడిట్ కోసం ఈయన ఈ విధంగా చేశాడు. అయితే అతను అసలు ఏలియన్స్ను ఎందుకు మీరు ఈ విధంగా విగ్రహం చేసి గుడి కట్టించారు అని చెప్తే అతను ఏమంటున్నాడంటే, ఈ ఏలియన్స్ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడతాయి కాబట్టే నేను గుడి కట్టాను, వాటికి ఆ శక్తి ఉంది, మనకు అవి ఎంతో మేలు చేస్తున్నాయి అని చెప్పేసి లోకనాథన్ అంటున్నాడు. సో ఇది ఆశ్చర్యకరమైన విషయం. అసలు ఏలియన్స్కి ఏం శక్తి ఉంది అనేది ఇతనికి ఎలా తెలుసు? ఇతను కమ్యూనికేట్ చేశానంటున్నాడు, అది ఎంతవరకు నిజము, ఏ విధంగా ఏ టూల్స్తో కమ్యూనికేట్ చేశాడు, ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట. సో అవేం దేవుళ్ళు కాదు, వాటికి ఏ విధంగా శక్తి ఉంటుంది అనేది మొదటి క్వశ్చన్. మన మామూలుగా అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఏలియన్స్కి మనం దూరంగా ఉండటం మంచిది, వాటికి తిక్కర అయిందంటే భూమిని నాశనం చేయడానికి కూడా వెనుకాడం అనే వాదన కూడా లేకపోలేదు. స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప సైంటిస్ట్ ఆయన గతంలో ఐ థింక్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా, ఆ ఏలియన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనే దాని మీద ఆయన కొన్ని థీరీస్ చెప్తే దాని ప్రకారం ఒక యానిమేషన్ డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. సో అది డిస్కవరీ ఛానల్లో కూడా ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది అనమాట, ట్రెండింగ్ అయింది. సో ఆ బ్రాడ్కాస్ట్ అయిన దాంట్లో ఏముందంటే, ఏలియన్స్ మనుషుల్లాగే ఉండక్కర్లేదు, అక్కడి ఏదైతే ఆ గ్రహం ఉంటుందో దాని ప్రకారం, దాని సర్ఫేస్ ప్రకారము, అలాగే దాని గురుత్వాకర్షణ శక్తి ప్రకారము అవి మనుషుల్లాంటి తలలు ఉండకపోవచ్చు, కాళ్ళు లావుగా ఉండొచ్చు, గురుత్వాకర్షణ శక్తి బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం అయితే అవి 4 కాళ్ళతో నడుస్తూ ఉండొచ్చు. అంటే జంతువుల్లాగా, లైక్ ఇప్పుడు మనకు డొమెస్టిక్ యానిమల్స్ లేకపోతే వైల్డ్ యానిమల్స్ ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా వాటి లక్షణాలు కూడా ఉండుండొచ్చు, మనకన్నా తెలివైనవే అనుకోవడానికి కూడా లేదు అని చెప్పేసి స్టీఫెన్ హాకింగ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అంటే వాటి గురించి రకరకాల థీరీస్ ఉన్నాయి. సో ఇందులో ఏ థీరీ నిజం, ఏ థీరీ అబద్ధం అనే ప్రశ్న కూడా రావచ్చు. కానీ దాదాపు అన్ని థీరీస్ ఒక విధంగా నిజమే. ఎందుకంటే ఒకే గ్రహంలో వీళ్ళు ఉంటారని కాదు, వేరు వేరు గ్రహాల్లో ఉండొచ్చు, వేరు వేరు పద్ధతుల్లో అవి జీవిస్తూ ఉండొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన విషయం. సో దీని నుంచి ఏదో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆశిస్తున్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసి తమిళనాడులో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు దాన్ని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. సో వాళ్ళు భక్తితోటి ఏం రావట్లేదు కానీ చూడడానికి వస్తున్నారు. కాకపోతే ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత ఆ గ్రహాంతర జీవుని కూడా దేవుడిగా నమ్మి కొలిచే పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే దేవుడిగా ఒకటి క్రియేట్ అయిన తర్వాత దాని వెనక అనేక కథలు క్రియేట్ అవుతాయి, కట్టుకథలు లేదా ఒక మహిమలు దానికి సంబంధించి క్రియేట్ అవుతూ వస్తుంటాయి అనమాట. ఆ నోట ఈ నోట ప్రచారంలోకి వచ్చేసి తర్వాత తరాలు దాన్ని నిజమైన నమ్మేసి ఇక కొలవడం మొదలు పెడతారు. అలాంటి పరిస్థితి అయితే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంది. మరి నిజంగా గ్రహాంతర జీవులు లేవా, మరి ఆయన ఊరికే చేశాడంటే ఆయన ఇంట్రెస్ట్ కొద్దిగా ఆయన చేసి ఉండొచ్చు, కానీ గ్రహాంతర జీవులకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పక తప్పదు. అమెరికాలోని నాసా లాంటి సంస్థలు కూడా దాన్ని ప్రూవ్ చేశాయి, ఉండొచ్చు అని. రీసెంట్గా అయితే ప్రస్తుతానికి కూడా యూనివర్సల్ స్పేస్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో మన సునీత విలియమ్స్ గారు, ఆవిడ కూడా గ్రహాంతర జీవులు ఉన్నాయి, మన యూనివర్స్కి దగ్గరలోనే ఉన్నాయని ఆవిడ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా వాటి గురించిన వాస్తవాలు అయితే ఉన్నాయి. ఇక అమెరికాలో అయితే ఏరియా 51 అనే ఒక ఏరియా, మనుషులే రానివ్వకుండా ప్రొహిబిటెడ్ ఏరియా అది. సో ఆ ఏరియాలో ఏలియన్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయన్న వాదన కూడా ఉంది. సో ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయనుకోండి.